पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलम्। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సర్వం రామమయం జగత్ అనేటువంటిది ఒక్క నినాదంతో మనం ముందుకు వచ్చాము. అందరిలో ఆత్మారాముడే మనకి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు. రాముని వంటి దైవం లేడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాము. ఆ విగ్రహ స్వరూపమే రాముడు. సర్వం రామమయం జగత్ అంటాం. విశ్వవిఖ్యాతంగా అంతా రామమయం, జగమంతా రామమయం అన్నట్టుగా వచ్చింది. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ఠ సమయాన్ని పురస్కరించుకొని ఉదయం 6:30కే సూర్య నమస్కారాలు ప్రారంభించుకున్నాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. రావణాసురుని చంపాలి అంటే దేవతలందరూ అగస్త్యుని పంపించి ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రమూర్తికి బోధించి చదివిన తరువాతనే రావణాసురుడు వధ జరిగింది. 9 సంవత్సరాలుగా ప్రతి మాఘమాసంలో కూడా 108 నమస్కారములు ఆపకంట వేసి ఆ సూర్యుడికి నమస్కరించి సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం కాదు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు శక్తివంతం అవ్వాలి అంటే ప్రణవ, మంత్ర, బీజాక్షర, ప్రాణాయామ, చక్రధ్యాన, బంధత్రయ, సూర్యోదయ సమయ సూర్య నమస్కారములు ఒక్కటే శరణం శరణం శరణం. మా యోగ సాధకులందరూ కూడా 24 సూర్య నమస్కారములు వేసి ఏ తత్ఫలితాన్ని విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలిపి ప్రపంచ శాంతి నెలకొలాలనే సంకల్పంతో జై శ్రీరామ్. వందే భారత మాతరం. జై శ్రీరామ్. రాముడు యుగ యుగాలకు సంబంధించిన వాడు, ఒక యుగమే అని కాదు ఇక్కడ అర్థము. అలా రామనామాన్ని స్మరించే శక్తిని అక్కడ వాళ్ళు చేస్తున్నారు. మనం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా వారిని స్మరించుకొని రామనామం చెప్తే ఆ శక్తి అక్కడికి ఆ లోకానికి హితము జరిగి అక్కడ కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుందని మేము సంకల్పిస్తున్నాము. రామనామమే అత్యంత శ్రేయస్కరమైన నామము. జై శ్రీ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అశ్వసంచాలాసన, గరుడాసన, గరుడాసన, అశ్వసంచాలాసన, భుజంగాసన, పర్వతాసన, అష్టాంగ నమస్కారాసన, అష్టాంగములు, భుజంగాసన, మేరు పర్వతాసన, అశ్వసంచాలాసన, గరుడాసన, అశ్వసంచాలాసన, పాదహస్తాసన, హస్త ఉత్తానాసన, ప్రణామాసన. మణిపూరక చక్రము మీద ధ్యానం చేస్తూ దీర్ఘ పూరక రేచకము. ఓం ఉదానాయ స్వాహ. విశుద్ధి చక్రాన్ని ధ్యానం చేస్తూ దీర్ఘ పూరక రేచకము. ఓం వ్యానాయ స్వాహ. సహస్రాల చక్రాపై ధ్యానం చేస్తూ దీర్ఘ పూరక రేచకం చేస్తూ మరొకసారి నమస్కారం చేసుకొని తల్లిదండ్రులకు, గురువులకు, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ వీరాంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ మరొక్కసారి గురువే సర్వ విద్యలకి మూలం అటువంటి గురువుగారైన బ్రహ్మశ్రీ భాస్కర భట్ల శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో మనమందరం ఇది చేయడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరూ కూడా ఏకకంఠంలో 3 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ
लोकाः सुखिनो भवन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। एतत् सर्वं श्री सीताराम लक्ष्मण भरत शत्रुघ्न समेत श्री हनुमत समेत श्री वीरांजनेय स्वामी वारी पादारविंदं समर्पयामि। నా పేరు ఫల్గుణరావు. విశ్వ హిందూ పరిషత్తులకి ఆదర్శ పురుషుడైనటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రునికి జన్మభూమిలో మందిర నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. 492 సంవత్సరాల పాటు ఈ యొక్క నిరీక్షణ కొనసాగింది. 74 యుద్ధాలు జరిగాయి. 4.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రాముడు పుట్టినటువంటి ఈ యొక్క దేశంలో కూడా ఆలోచన చేయాల్సినటువంటి శతాబ్దాల నిద్రవేడి హిందువు మేల్కొన్న రోజు ఇది. కాబట్టి ప్రతి హిందువు కూడా ఆలోచన చేయాలి. విశ్వ కళ్యాణాన్ని ఆకాంక్షించే హిందువుగాని ఇబ్బందులు పడితే, హిందూ ధర్మం కానీ వినాశనమైతే ప్రపంచంలో శాంతి ఉండదు. కాబట్టి విశ్వ కళ్యాణ కారకమైనటువంటి ఆ యొక్క మోక్షదాయకమైన అయోధ్య నగరంలో ఈరోజు మందిర నిర్మాణం అనేది మొత్తం ప్రజలందరికీ ఆకాంక్షతో ప్రపంచం అంతా కూడా ఈరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ ఉన్నది. అందరం కూడా మన యొక్క హృదయలో ఆ యొక్క రాములను ప్రతిష్ఠించుకొని అందరం కూడా అయోధ్య దర్శిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులారా, ఈరోజు ఒక భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఒక మహోన్నతమైనటువంటి ఒక గొప్ప రోజు. ఎందుకంటే ఎంతో కాలంగా ఈ హిందువులు చేసినటువంటి పోరాటానికి ఒక తుది దేశ లభించి ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేటువంటిది మనం ప్రారంభోత్సవం చేసుకోవడం గొప్ప విషయం. అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నది మధ్యలో సరయు నది వచ్చినట్టుగా కనిపిస్తుంది. మంచి వాటర్ నాగావళి సరయు నదిగా మారి చక్కని ప్రవాహం వస్తుంది. మంచి నీరుతో పాదాల మనం ప్రక్షాళన చేసుకొని రాముని దర్శించుకునే పరిస్థితి చూసి చాలా ఆనందం కలిగింది. రామరాజ్యం అనేటువంటి పదం కేవలం ఒక రామునికి మాత్రమే అది దక్కింది. అంటే ఏమిటి రాజ్యం అనేటువంటిది? ఏమిటి? ప్రజలు. రాజ్యం అంటే ప్రజలు. ఆ ప్రజా పాలన ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్రుడు. సాధారణంగా యథా రాజా తథా ప్రజ అనే దానికి 100% మార్గదర్శకత్వం వహించినటువంటి మహానుభావుడే రాముడు. ఎందుకంటే ఆయన ధర్మ మార్గంలో నిలిచాడు. రాజులు ఏ విధంగా అయితే మార్గంలో పోతారో జనమంతా వెళ్తారు. కాబట్టి వాళ్ళందరికీ మార్గదర్శకం చేసి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి మహానుభావుడే రాముడు. అందుకని యావత్ ప్రపంచానికి ఆయన ఆదర్శ పురుషుడు అయ్యాడు. ప్రధానంగా ఈరోజు మనం ఎక్కడ చూసినా కల్లోలాలు, కొట్టుకోవడాలు అవి మనం చూస్తున్నాం. ఆదర్శవంతమైనటువంటి మిత్రుడు రాముడు, ఆదర్శవంతమైనటువంటి పుత్రుడు రాముడు, ఆదర్శవంతమైన ప్రభువు రాముడు. అయోధ్యవాసీ రామ్, అయోధ్యవాసీ రామ్, అయోధ్యవాసీ రామ్, అయోధ్యవాసీ రామ్. దశరథ నందన రామ జయ జయ జానకి జీవన రామ్. దశరథ నందన రామ జయ జయ జానకి జీవన రామ్. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి అరుదైన అవకాశం మానవ జన్మకి సాధ్యం కాదు. ఈ తత్వం తెలుసుకున్న వ్యక్తిగా మన శ్రీకాకుళం పట్టణంలో మన శ్రీరామ్ శర్మ గురువు గారు ఈ రామజన్మభూమి గురించి మొన్న నా దగ్గరికి రావడమే నా ఒళ్ళు పులకరించింది. భగవంతుడే మరొక అవకాశం నాకు ఇచ్చినట్టుగా నేను భావించి రామాయణ తలుచుకుంటేనే నాకు కడుపుట నీళ్ళు ఆగటం లేదు. అటువంటి పుణ్యభూమిలో మనమందరం పుట్టడము మన పూర్వజన్మ సుకృతంగా మనమందరం భావించి ఈ అద్భుతమైన రామరాజ్యాన్ని స్థాపించిన ఆ శ్రీరామచంద్రుడు రాజ్యంలో మనమందరం ఈ జన్మలో కూడా
మనమందరం ఉన్నదానికి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా నరాల్లో జై శ్రీరామ్ అనే భావన మనందరికీ కలిగి ఆ రామయ్య కరుణ కృపా కటాక్షాలు మనమందరిపైన, మన బిడ్డలపైన, మన బంధువులపైన, ఈ సకల లోకాలపైన ఆయన యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని మన శ్రీరామ్ శర్మ గారు ఆ రోజు రావడం జరిగింది. రెండు పాయల మధ్య ఈ శ్రీరామ కళ్యాణాన్ని చేయటం ఎంతో విశిష్టతని గురువుగారు ఉపదేశించడం జరిగింది. దానికోసం మొత్తం 3-4 ప్రదేశాలు మేమందరూ తిరిగిన తర్వాత రామయ్య ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. అసలు రామయ్య మహత్యం మీరెవరూ లేరు, మేమే సాక్షులు. మేము వచ్చిన రోజున ఆ ఎంట్రన్స్లో చాలా దుర్గంధం ఉంది, మీరు ఇవాళ నడిచే పరిస్థితి కూడా లేదు. ఆ తర్వాత ఒక మురుక్కాలవ పోతూ ఉంది. అయినా కానీ మా గురువు గారు సంకల్ప బలంతో నాయనా అది 2 పాయలుగా మనం భావించి చక్కగా ఈ కళ్యాణాన్ని మనం అందరం నిర్వహిద్దామని వారు సత్సంకల్పంతో ముందుకు వచ్చి అకుంఠ దీక్షతో రామయ్యే నా యొక్క సామ్రాజ్యం అని వారు మనసా వాచ కర్మేణ నమ్మి ఈ అద్భుత కార్యక్రమాన్ని ఇక్కడ నిర్ణయించారు. దానికి సోదరులందరూ కూడా వాళ్ళు వంతు సహకారంగా ముందు మేము అని వచ్చారు. ఎవరో అందాక అన్నారు, భగవంతుడి కళ్యాణానికి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, అందరూ ఆహ్వానితులే. అందరూ చక్కగా రామాయణ చూడటానికి 2 కళ్ళు, చేతులు, నోరు, చెవులు, ఇంత పెద్ద శరీరాన్ని ఇచ్చినప్పుడు ఇంతకంటే ఏమి ఇవ్వాలి భగవంతుడు మనకి? ఒక్కసారి ఆలోచించండి, ఇంతకంటే గొప్పతనం ఏముంది? ఆ రామయ్య మహత్యం ఆ మురుక్కాలను తోసేసి ఇప్పుడు చూడండి మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఆ రోజు ఈ ప్రవాహం లేదు. మేము చిన్న బస్తాల చిన్న కట్టుకట్టేప్పుడు ఆ ప్రవాహానికి అది కూడా పోతుంది. ఇదే రామయ్య సాక్షాత్తు మన దగ్గర కూడా ఉన్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం కూడా అవసరమే లేదు. జై శ్రీరామ్. ఇటువంటి సద్భాగ్యాన్ని గురుదేవులు మనందరికీ అందించాలని, ఆ రామయ్య యొక్క కరుణా కృపా కటాక్షాలు మనందరి మీద ఇవ్వాలని వారు సత్సంకల్పంతో మనందరికీ అవకాశం కల్పించిన దానికి ముందు వారి పాదాలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, వీళ్ళందరూ రామసేతులే, వీళ్ళందరూ ఆ కాలంలోనే ఉన్నారు, రాముడితోనే ఉన్నారు కాబట్టి ఈ రోజు రామసేతులు కట్టగలిగారు. అటువంటి అద్భుతమైన భాగ్యం వీళ్ళందరికీ మళ్ళీ రాముడిస్తూనే ఉన్నారు, ఎన్ని జన్మలెత్తినా ఇస్తున్నారు. అట్లాగే మీరందరూ కూడా మీ పిల్ల పాపలతో అందరూ వచ్చి ఈ దివ్య కళ్యాణాన్ని మనందరూ కళ్ళారా చూస్తూ ఈరోజు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రామయ్య మన రాజ్యానికి ప్రవేశిస్తున్నారు 12:20కి. అటువంటి కళ్యాణాన్ని మనం కూడా ఇక్కడ చక్కగా కళ్ళారా దర్శించి ఆనందాన్ని పొంది ఈ ఆనందాన్ని అందరికీ పంచుదాం. ఇటువంటి అవకాశం ఇచ్చిన ఆ రామయ్య తండ్రికి, అట్లాగే గురుదేవులు శ్రీరామ శర్మ గారికి మనసావాచ కర్మేణ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విరాజంజాభిశ్రేయాతనో గృహే లక్ష్మీరాజ్వత్వయామహేతయామాసగం సృజానసి. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరో యుద్ధ ఆచమనం సమర్పయామి. రక్షాం ధారయామి. సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాభవంతో నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీమద్రమణ హరే గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హనుమత్ సీతా లక్ష్మణ సుపరివార సమేత రామచంద్ర స్వామికి, అయోధ్య రామునికి. పగనైన ప్రాణభీతినైన నీ నామంబునొక్కడి కొలవనేలా. సంతోషంతో గాని, కోపంతో గాని, భయంతో గాని, ఆర్తితో గాని, ఆరాధనతో గాని ఎలాగైనా రామ అంటే చాలట మన పాపాలు పోతాయి. అందుకని మరి ఈ గొప్ప దివసం రోజున ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క వ్యక్తికి శక్తి కలగాలని
ఆ రాముడు ఎలాగైతే అందరికీ అయోధ్యలో యోగాన్ని కలిగించాడో అందరూ అయోధ్య వెళ్ళలేమని అందరి కోసమని మన శ్రీకాకుళంలో ఉన్న రాముడండి, మనందరి రాముడండి మా శ్రీరామమూర్తి గురువు గారండి. అంతటి శ్రీరాముడే ఈ రామమూర్తి మనస్సులో కదిలించారేమో, ఆయనకు ఒక భావం కలిగించింది. అయోధ్య వెళ్ళలేని వారి పరిస్థితి ఏమిటి? మరి అంతే శక్తి, అంతే భక్తి, అంతే యుక్తి ఇక్కడ కావాలన్న మంచి ఆలోచనతో వెనక అడుగు వెయ్యకుండా రామనామ శబ్దంతో మొట్టమొదటిగా అమృతాక్షతలను అందరినీ అందింపజేసి దానితో ప్రారంభం చేశారు రామయజ్ఞ కార్యం. ఈ రోజు రామనామ శబ్దం చెప్తేనే అదృష్టమైతే రాముడికి అభిషేకం చేసుకునే యోగ భాగ్యాన్ని కలిగించారు, రాముడికి హవనం చేసే యోగ్యాన్ని కలిగించారు, రాముడికి అర్చన చేసే మహత్త శక్తిని కలిగించారు. ఇంత శక్తిని కలిగించినందుకు మన శ్రీకాకుళం జిల్లా మొత్తం ఆయనకి పాదాభివందనాలు చేసి అభినందన మందారాలు తెలియజేసిన గొప్ప పుణ్యమూర్తి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకాంతాయ కళ్యాణ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం, సర్వదేవాయ మంగళం, సర్వదేవ్యై చ మంగళం. రామ లక్ష్మణ జానకి హనుమానికి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో జై బోలో జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో జై బోలో. బోలో శ్రీరామచంద్ర స్వామికి, అయోధ్య రామస్వామికి. పాపం సంధ్యాదీపం నమోస్తుతే. ఒక రోజులో 3 సంధ్యలు ఉంటాయి. సంధ్యాదీపం నమోస్తుతే. మేము మరి దీపం పెట్టక్కర్లే, మన భావన యద్భావం తద్భవతి అంటాడు. మన భావన గొప్పదైతే విషయం గొప్పదైపోతుంది. అలాగా మనకి ఈ సమయంలో మీ ఇంటి దగ్గర చెయ్యలేదని కాదు, చెయ్యరని కాదు, అందరం కలిసి చేస్తే ఫలితం వేరుగా ఉంటుంది. ఈ శోభ వేరు. దీపం జ్యోతి, వెలుగుతున్నటువంటి దీపం వేరు, జ్యోతి వేరు. ఈ ఆత్మ జ్యోతియే దీపము, దీపమే జ్యోతి. దీపం జ్యోతి, ఈ జ్యోతి అంటే పరబ్రహ్మ యొక్క తత్వము. ఇందాకేంటి అనుకున్నాం, దీపం మంత్రం అనుకున్నాం, కానీ ఇది కాదు. ఆత్మ జ్యోతియే ఇప్పుడు వెలిగిస్తున్నటువంటిది. దీపంగా వెలిగించాం కనుక ఆత్మ జ్యోతియే పరబ్రహ్మ. సంభ్రాజంజ విరాజంజ విద్రేరియాచనోగృహ లక్ష్మీరాష్టయ ముఖేతయా మాసగం సృజామసి. నన్ను కొంచెం పక్కకి వెళ్తే నీడ కనిపి పడిపోతుంది. సంతతో శ్రీరతో సంస్థ మంగళాన్ని భవంతు, నిత్య శ్రీరతో నిత్య మంగళాన్ని భవంతు. శ్రీరామచంద్ర మహారాజుకి, శ్రీరామచంద్ర మహారాజుకి, శ్రీరామచంద్ర మహారాజుకి.
సంఖ్య ఎప్పుడు తప్పు కాదు. ఋషులు సప్త ఎందుకే అంచేత 7 హారతి, తరువాత 8 దిక్కులు మనకు ఉన్నాయి కనుక 8 హారతి, నవనంద్రములు మనలో ఉన్నాయి, షట్చక్రములు మరియు బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, ఆ 3 గ్రంథులు మొత్తం కలిపితే 9 గ్రంథులు అవుతున్నాయి. ఈ దేహం ఎలాంటిదో అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సహా అహం. సోహం అంటే నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వు నేను, నేనే నువ్వు అని పాడుకోవడం కాదు, ఆడుకోవాలి ఆయనతోనే. మనం 6 గంటలకల్లా నదీ తీరానికి చేరాలి. కాలస్వరూపుడు భగవంతుడు గుర్తుపెట్టుకోండి. సంధ్యా సమయంలో దీపారాధన ఇందుకే చేయాలి. ఇంతమంది ఇక్కడ అసలు ఎప్పుడైనా అసలు నది తీరంలో నదీ గర్భంలో ఈ రోజు ఇంతమంది 10 సార్లు అనుకుందాం, ఎప్పుడైనా ఇక్కడ ఉంటామని కలగన్నామా? లేదే. పోని ఒకవేళ ఉంటే ఏదో పని మీద వస్తే వచ్చి ఉండొచ్చు, ఎవడో ఏదో అయిపోతే వచ్చి ఉండొచ్చు. కానీ ఇవాళ వీడి ఇక్కడ ఉన్నాడని వచ్చాం, వీడిని పెట్టుకుని అటు పెట్టుకుని మనం అందరం వచ్చేసాం. వాడి పేరుతో వారు వేసుకున్నాం, వాడి పేరుతో 10 కేజీలు పులిహార తిన్నాం, 20 కేజీలు పులిహార తిన్నాం, వాడి పేరుతో 10 కేజీలు స్వీట్. ఆయన ఎవరు భయ్యా గారట. నిన్న రాత్రి వచ్చి ఇదంతా చూసి దేవుడు స్వామి నేను ఇస్తాను 10 కేజీలు పంచండి అన్నారు. మాకేం పోయింది, పంచడానికి 10 చేతులు ఇంకెవ్వలేదని బాధపడుతున్నాం. అంతేనా? ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఇవన్నీ? మీ జేబులోంచి నా జేబులోకి ఇంతకు ముందు లేవు, ఇప్పుడు వచ్చాయి అంతే. మళ్ళీ ఎక్కడికో పోతాయి. రేపు నీది కాదు, ఇవాళ నేను అనుభవించు, లేకపోతే 10 మందికి వచ్చాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. దేవదేవుడైనా చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుడిని. చాలా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది సత్యం అండి. ఈ యుగంలో దేవుడు కనిపించడు. దైవం మానుష రూపేణ ప్రేరితం. మనిషి రూపంలోనే దేవుడు మనకి రక్షణ కలిగిస్తాడు. శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం వల్లే మీరందరూ ఈ నాగావళి నది ఒడ్డున ఈ సాయంత్రం పూట చక్కగా మీరందరూ రాగలిగారు. భగవంతుడిని చూపించగలిగిన వాళ్ళే సద్గురువులు. అటువంటి గురుదేవుల సన్నిధిలో మనం అందరం ఉండి ఈరోజు చక్కటి శ్రీరామ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాము. అంతర్ముఖంగా మీ అందరూ కూడా మీ జీవన జ్యోతిని శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహంతో, గురువుల యొక్క ఆశీస్సులతో మీ ప్రతి ఒక్క హృదయాల్లో మీ జీవన జ్యోతి వెలిగించుకునే పరమార్థమే ఈ జ్యోతి వెలిగించిన కార్యక్రమం. పరమార్థం తెలుసుకుని ఏ పనన్నా చేస్తే దాని యొక్క ఆనందాన్ని మీరు పరిపూర్ణంగా పొందగలుగుతారు. గురువులు ఎందుకు జ్యోతిని వెలిగించమన్నారంటే, ఈ రూపంలో అయినా ఒకానొక సందర్భంలో అయ్యో నాలో కూడా ఒక దివ్య జ్యోతి ఉంది కదా, ఆ దివ్య జ్యోతి రాముడు, ఆ రామయ్య జ్యోతి నా హృదయంలో వెలిగించుకుంటున్నానని మనస వాచ కర్మేణ అనుకుని మీ హృదయం నుంచి ఆ జ్యోతిని వెలిగించగలిగినప్పుడే మీరు ఆ యొక్క సార్థకత పొందిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఇప్పుడు గురువు గారు చెప్పారు, గత వారం రోజుల నుంచి నేను వారిని చూస్తున్నానని అకుంఠిత దీక్షతో వారి యొక్క కార్యక్రమాన్ని, రామభక్తు యొక్క అనుగ్రహాన్ని మన అందరికీ కూడా అందించాలని వారు చాలా తపస్సు మాదిరిగానే చేసి జేసీఏ సంస్థ, లయన్స్ క్లబ్, రోటరీ, జైన్ జ్యువెలరీస్, అలాగే మన యోగా రామారావు గారు, అనేక స్వచ్ఛంద సంస్థలు వాళ్ళంతట వాళ్ళుగా వచ్చి ఈ యొక్క రాముడి కార్యక్రమంలో అందరూ పాల్గొని రాముడి యొక్క కరుణా కృపా కటాక్షాలకు అందరూ కూడా పాత్రులయ్యారు.
ఇచ్చి అవకాశం ఇచ్చిన మనందరికీ కూడా ఆ రామయ్యతో పాటు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. జై శ్రీరామ్. అందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. బ్రహ్మశ్రీ భాస్కర్ భట్ల వారికి వాళ్ళ బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. గురువులు ఎంవి రామారావు మర్చిపోయాము, వై రామారావు అంటే బాగుంటుందేమో, యోగా రామారావు గారు. ఆ ఇంటి పేరే మార్చారు, అమ్మ కూడా పక్కనే ఉన్నారు. ప్రతి ఇంట్లో 5 దీపాలు 6 గంటలకు వెలిగించారు. ఈ గ్రామం ఆ గ్రామం లేదు, ప్రతి గ్రామంలో కూడా ఈవేళ రామమయం చేశారు. నరేంద్ర మోడీ గారు, ఆదిత్య నాథ్ గారు చేసిన కృషి, ఎందరో మహానుభావులు, ఒక్కరు కాదు, 500 సంవత్సరాలకి వెనక నుంచి చేసిన ఫలితమే 500 సంవత్సరాల తరువాత మనకి ఈరోజు ఈ ఫలితం మనము చూసాం. అది మనం అదృష్టవంతులం. ముందుగా ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి భాస్కర్ భట్ల శ్రీరామ్ శర్మ గారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయమని గురువుగారు ముందు సూచించారు. అది చాలా పెద్ద అదృష్టంగా భావించి మేము ఈ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. నిజంగా మీ విషయంలో చాలా ధన్యులం అనుకుంటున్నాం. పూజించడంతో పాటు రాముడు జీవించినట్లుగా మనం కూడా జీవించితేనే నిజమైన రామక్రతువు. అంతకు మించి ఎక్కువ పెద్దల ముందు సాక్షాత్తు ప్రాణశక్తితో ఉన్న శ్రీరాములచంద్ర వారు అటువంటి ఆయన ముందు ఆచరిస్తూ మితంగానే మాట్లాడుతున్నాను. గురువు గారు అండ్ మా మోహన్ గారు ఇలా కార్యక్రమం చేస్తారని అనిపిస్తే చాలా ఆనందపడ్డాం. ఖచ్చితంగా హనుమయ్య ఇలాగే ఎంతో కొంత మా వంతు ఉడతా భక్తి సహాయం చేద్దామని ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. అన్ని విధాల ఆశీస్సులు అందించిన శ్రీరాముడికి మరొకసారి సర్వదా సతదా ఎప్పుడు భక్తునిగా ఉంటానని మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు దీనికి కూడాను మన ఏఎస్పీ గారు కానీ మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ నిజంగా సహకారంతో పాటు ఈ సంకల్పం కల్పించిన మన భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీరామ శర్మ గారు మధ్యలో ఒక చిన్న ఆలోచన ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కారణమైంది. ఇతోధికంగా అందరూ కూడా ఉడతాభక్తిగా శ్రీరామ బంటులుగా మనం అందరూ సహకారం అందించాం. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంద్రో దేవదా ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమస్తుతే. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాదండి, ఈ కూర్చున్న వాళ్ళ ద్వారా ఇంకా రామరాజ్యం అభివృద్ధి చెందాలి, అది మన కోరిక. బాగుంది. తేన ప్రాచీన సంచయతి. ఈ విధంగా మనకు తూర్పు దిక్కు జయించాం. అదే ప్రిస్టేజ్ కోసం పరిగెడతాం కానీ ప్రిస్టేజ్ కుక్కర్ కోసం కాదండి నేను అన్నది. ఆ ప్రిస్టేజ్ ఎందుకండి, మన ఏజ్ మన స్టేజ్. ఇప్పుడు నేను స్టేజ్ దిగిపోవాల్సిన సమయమే, కానీ వీళ్ళందరూ ఎక్కిస్తుంటా నాలో ఇంకా బలం ఉందనుకో నేను ఎక్కేస్తూ ఉంటాను, గెంతుతూ ఉంటాను. యమప్రసాదాత్ ఓం యమాయ సోమకం శృణతే యమాయ జుహుతావి యమగుంహ యజ్ఞో గచ్చత్యగ్నిదోతో అలంకృతః యమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్రుతే తదాస్తు. సభేయం పితృశ్రవణం యోజాస తస్మై. నవనిధులకు మూల కారణమైనటువంటి వాడు, సంపదలతో తొలతూగేది ఒకప్పుడు భారత రాజ్యం, అలాగే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు. అట్లాంటి సంపదలు నాకు కాదు మీకు కాదు మొత్తం అందరికి కూడా కలగాలి. అంచేత ఆ దిక్కును ప్రార్థించాం. ఈ 4 దిక్కులు అయిపోయి అయ్యా మేము ఎన్ని చెప్పినా ఇవన్నీ సంపాదించడం కంటే శత్రువులు మాకుంటున్నారండి, ఆ శత్రు బాధ నశించాలి, శత్రువులు నశించకూడదండి. శత్రువులు అయిపోతే శత్రు బాధ నశించింది అనుకోండి మిత్రులుగా మారిపోతాడు. అంతేనా? అది ఎవరి వల్ల వస్తుందంటే ఓం బ్రహ్మదేవానాం పద్వే కవీనాం మృడిర్విప్రాణాం మహిషో మృగాణాం బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రోక్షయం మిత్రోర్జయమశ్నుతే. స్వస్తి మంత్రాత్ సత్యాస్తు మహదాసేర్వచన ముహూర్త సుముహూర్తో అస్సు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం శుభయకాంస్థానఫలావాప్తిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు. అందరూ కూడా యోగక్షేమాలతో సుఖ సంతోషాలతో
అష్టైశ్వర్యాలతో అభివృద్ధిని సాధిస్తూ పరంపరాభివృద్ధిని కూడగట్టుకుంటూ ఇలాగ అనేక కార్యక్రమాలను చేయాలని, చేస్తారని, చేసుకుందామని, చేస్తామని శిష్య ప్రశిష్య వర్గాలందరి తరపున కూడా నేనే అక్షతలు వేస్తూ మీ అందరికీ కూడా శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ విష్ణో బలం వర్ధతాం. విష్ణు అందరూ చెప్పండి, విష్ణో బలం బలం వర్ధతాం. విష్ణు అంటే ఎవరో కాదు, నా విష్ణు పృథివీపతి. కాబట్టి ప్రత్యక్షంగా విష్ణువు ఈయన పరిపాలనా దక్షత ఎవరికి ఉంటుందన్నా? వాడికి ఆయుష్, ఆరోగ్యము, భోగము, భాగ్యము, మన తాలూకా బలం కూడా వాడి బలంగా మారిపోయి మనమందరం ఒక ముక్తకంఠంతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ